హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం ఒక స్పెషల్ ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చామండి. అయితే ఇంకా ఎవరైతే ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. మనం చూస్తే 110 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అవైలబుల్గా ఉంది. అయితే ఈ ప్రాపర్టీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఒకటి లొకేషన్, అది మనం మాట్లాడుకుందాం. కానీ ఈ ప్రాపర్టీలో నిజంగా ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఇవ్వాలో ఆ వస్తువులు ఇస్తూ వెంటిలేషన్, పర్టికులర్గా వెంటిలేషన్కి ఏ ప్రాబ్లం రాకుండా గాలి వెలుతురు లోపలికి రావాలి అన్నట్లు. ఇప్పుడు ఈ మధ్యలో మనకు వచ్చే కంప్లైంట్స్ అవే, లోపలికి అసలు గాలి వెలుతురు రావట్లేదు, చీకటి చీకటి ఉంటుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ వెంటిలేషన్కి సంబంధించి టేక్ కేర్ చేస్తూ మనకి ఇచ్చిన ప్రాపర్టీ ఇది. అంతేకాకుండా మనం చూస్తే ప్రాపర్టీలో చాలా చోట్ల సింపుల్గా లాగేయచ్చు అని అనిపించినా కూడా ఎక్కడికక్కడ ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా స్పెషల్గా ఏమి ఇవ్వచ్చు అని మోడ్రన్గా ప్లాన్ చేసి బిల్డ్ చేసి మనకి ఇచ్చిన ప్రాపర్టీ అండి ఇది. మీరు చూస్తున్నారు, మనకిది 110 స్క్వేర్ యార్డ్స్లో అవైలబుల్ ఉన్న ప్రాపర్టీ ఇది. ఇక బిల్టప్ ఏరియాకు వచ్చేసరికి 1700 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో మనకు వస్తుంది. జీహెచ్ఎంసీ అప్రూవల్తో వస్తున్న ప్రాపర్టీ అండి ఇది. మనకు అప్రూవల్స్ కూడా అయిపోయినాయి. జీహెచ్ఎంసీ అప్రూవల్ ఉండటం వల్ల మీకు ఏ బ్యాంకులో అయినా మీ ప్రొఫైల్కి తగ్గట్టు 80% వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇది మనకి కాస్టింగ్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ అయితే కాదు, నెగోషియబుల్. మీ పేమెంట్ మోడ్ని బట్టి మీకు సెట్టింగ్లో తగ్గుతుంది. మీకు 78 lakhs చెప్తున్నారు. 80% వరకు లోన్ అవకాశం ఉన్నది. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్గా మనకి ఈ ప్రాపర్టీ వస్తుందండి. సో అది ఒక మంచి అంశం. బిల్డింగ్ డైమెన్షన్ వచ్చి కూడా 38/26 వస్తుందండి. చాలా మంచి డైమెన్షన్, దగ్గరగా 38/26 డైమెన్షన్స్లో మనకి బిల్డింగ్ వస్తుంది. మనకి మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గరికి చాలా నియర్ బై ఉంటూ SLN వెంచర్లో మనకి ఈ ప్రాపర్టీ ఉందండి. మనకి తెలుసు, గత సంవత్సరాలుగా మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న డెవలప్మెంట్ కానీ, అక్కడికి వస్తున్న వసతులు, కంపెనీలు కానీ చాలా డెవలప్ అవుతున్న ఏరియా ఇది. సో ఇలాంటి డెవలప్ అవుతున్న ఏరియాలో మనకి 110 స్క్వేర్ యార్డ్స్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి అవైలబుల్ వచ్చిందండి. అంటే లొకేషన్ కూడా చాలా ఫాస్ట్గా సేల్స్ అయిపోతున్న లొకేషన్. ఇక్కడ నార్మల్గా ఒక ప్రాపర్టీ ఉంది అంటే ఎక్కువసేపు ఉండదు, వెంటనే సేల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి అభివృద్ధి చెందుతున్న లొకేషన్లో మనకి ప్రాపర్టీ ఉండటం అనేది చాలా ప్లస్ పాయింట్. ఎవరైతే ఒక మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కావాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే డైమెన్షన్స్ కూడా నీట్గా ఉండి మంచిగా అప్రూవల్స్, జీహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా అప్రూవల్స్తో ఉన్న ప్రాపర్టీ కావాలనుకుంటున్నారో, ఎవరైతే చుట్టుపక్కల నైబర్హుడ్ కూడా బాగుండి అండ్ లొకేషన్ కూడా మంచి గ్రోత్ లొకేషన్లో ఉంటే బాగుంటుంది ప్రాపర్టీ మనం కొనుక్కునేది అని అనుకుంటున్నారో, ఎవరైతే అలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో, అండ్ ఎవరైతే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉండాలి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మీ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఉంటే కొనుక్కోవడం మాకు ఈజీ అవుతుంది అని చూస్తున్నారో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అనేది టాప్ ప్రయారిటీ అవుతుందంటలో ఏ సందేహం లేదండి. మీకు డైరెక్ట్గా స్క్రీన్ మీద బిల్డర్ నెంబరే ఇవ్వటం జరిగింది. మధ్యలో ఇంకా ఏ బ్రోకరేజ్లు, కమిషన్లు లేవు. డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బిల్డర్ నెంబర్కే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మీరు కాల్ చేసి మీకు డాక్యుమెంటేషన్కి సంబంధించి డౌట్ ఉన్నా, ప్రైజ్కి సంబంధించి డౌట్ ఉన్నా, లొకేషన్కి సంబంధించి డౌట్ ఉన్నా, లేదంటే మీరు విజిట్ చేయాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న బిల్డర్ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మీరు విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యామిలీతో అయితే విజిట్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ నచ్చి తీరుతుంది అనడంలో ఏ సందేహం లేదండి.